నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పుణ్యక్షేత్రాల్లో పోటెత్తిన భక్తజనం, తిరుమల కాణిపాకంలో దర్శనం కోసం బారులు, సౌకర్యాల కొరతతో భక్తుల ఇక్కట్లు। గుడిపల్లి మండలంలో ఏనుగుల స్పైర విహారం, లక్షల్లో పంట నష్టం, భయాందోళనలో రైతులు। అవార్డుల వల్ల వరిగేదేమీ లేదు, ప్రజల ఆదరణ అభిమానాలే పద్మశ్రీ పద్మ విభూషణ్లు, శ్రీవారి పాత్ర పోషించడం మహద్భాగ్యం, సినీ నటులు సుమన్। కలిసుంటేనే కలదు సుఖం, సమైక్య వాణిని వినిపించండి, సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ మహాప్రదర్శనను విజయవంతం చేయండి, జిల్లా జేఏసీ నాయకుల పిలుపు। వార్తల్లోని వివరాలు। చిత్తూరు నగరపాలక సంస్థలో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభమవుతున్నాయి। ఇందులో భాగంగానే జిల్లా కార్యాలయాలు ఒక్కొక్కటి మార్పు చెందనున్నాయి। మొదటగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, ప్రస్తుతం ఎస్పీ కార్యాలయం అనంతరం జిల్లా కోర్టు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది। ఈ మేరకు స్థల సేకరణకు సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది। పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ రోడ్లు విస్తరణ మొదలుపెట్టింది। ఇప్పటికే పీసీఆర్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి పక్కన వెడల్పు కోసం భవనాలను తొలగిస్తున్నారు। చిత్తూరు వేలూరు, చిత్తూరు బెంగళూరు, చిత్తూరు పుత్తూరు, తిరుపతికి వెళ్లే రోడ్ల విస్తరణకు మ్యాప్ సిద్ధమైంది। ఫిబ్రవరి నెల నుండి రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిసింది। కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఏనుగులు స్పైర విహారం చేసి పంట పొలాలను ధ్వంసం చేశాయి। ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో గత 2 నెలలుగా ఏనుగులు దాడులు చేస్తున్నాయి। అటు కర్ణాటక అటవీ శాఖ అధికారులకు, ఇటు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి। మండలం పరిధిలోని గిడికుత్తూరు, ఉప్పుగానిపల్లె, కొడి చెంబగిరి ప్రాంతాలతో పాటు శాంతిపురం మండలం, బండపల్లి, కొండతిప్పనపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 25 ఏనుగులు గుంపులుగా ఏర్పడి పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి। వీటి దాడుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। గతంలో కూడా కుప్పం పరిసర ప్రాంతాల్లో సుమారు 40 ఏనుగులు దాడి చేయడంతో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కలిగించాయి। ఈ సంఘటన నుండి రైతులు తేరుకోకముందే ఏనుగులు మరోసారి పంట పొలాలపై దాడులు చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి। వాటి చర్యలతో నష్టపోయిన రైతులు లభోదిభోమంటున్నారు। ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు। అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల బారి నుండి తమను రక్షించాలని, వాటిని సరిహద్దు ప్రాంతాలకు తరిమివేయాలని ప్రాధేయపడుతున్నారు। ఇదిలా ఉండగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏనుగులను చూడ్డానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు। అయితే ఏనుగులను తరిమివేయడానికి అధికారులు సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు। కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది। 4 రోజులు వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయాలను సందర్శించుకునే అవకాశం ఏర్పడింది। దీంతో జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి। కాణిపాకంలో ఉదయం, సాయంత్రం స్వామివారిని లఘు దర్శనం ద్వారా దర్శించుకోవాల్సి వస్తోంది। ఇదిలా ఉండగా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు। ఆలయంలో ప్రతి చోట డబ్బులు రాజ్యమేలుతోంది। ఆలయంలో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భక్తుల వద్ద డబ్బులు గుంజుతున్నారు। అలాగే అన్నదాన సత్రం, బస్టాండ్ ప్రాంతాలు, ఆలయ పుష్కరణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది। దీనిపై దృష్టి సారించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు। విభజించు పాలించు అనే నినాదంతో తెలుగు జాతిని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్న రాజకీయ నిరుద్యోగులకు బుద్ధి చెప్పడానికి సమైక్యవాదులు నడుం బిగించాలని సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ పిలుపునిచ్చింది। ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు జిల్లా జర్నలిస్టుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేధావి వర్గం స్పష్టం చేస్తున్నా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు। రాష్ట్ర విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది సీమాంధ్ర ప్రజలేనని స్పష్టం చేశారు। అందుకే సీమాంధ్ర ప్రజలను మరింత చైతన్యవంతులను చేసి వేర్పాటువాదుల కుయుక్తులను ప్రతిఘటించేందుకు సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీని ఏర్పాటు చేయనున్నామని, జేఏసీ ఆవిర్భావం సందర్భంగా 28వ తారీఖున తిరుపతిలో మహాప్రదర్శనను నిర్వహించనున్నామని పేర్కొన్నారు। ఉదయం 9 గంటలకు స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పులే విగ్రహం నుండి ప్రదర్శన ప్రారంభమై గాంధీ రోడ్డు, రైల్వే స్టేషను, బస్టాండ్ మీదుగా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగుతుందని వివరించారు। అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు।
ఇప్పటికే జర్నలిస్టుల జేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొంటున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ నాయకులు ప్రకాష్, సుధీర్, దినేష్, కృష్ణమోహన్, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఇక్కడ జేఏసీ ఫామ్ చేసుకున్న ఉద్యోగులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా రేపు కలిసికట్టుగా సమైక్యాంధ్ర కోసం పోరాడేందుకు తిరుపతిలో భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టేటువంటి రోజు రేపు. ఈ యొక్క కార్యక్రమానికి తిరుపతి ప్రజలే కాకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యావత్ ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం కొనసాగించాలి. కేంద్రం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత సమైక్యాంధ్రగానే ఉండేటటువంటి స్పష్టత ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడ కోరుకుంటున్నాం. నెల 28 అంటే రేపు ఉదయం 9 గంటలకు ఎస్వి హై స్కూల్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా, మహా ర్యాలీ కూడా నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం. అంటే ఈ ర్యాలీ ఏదైతే ఉందో సుమారు 2 గంటల పాటు కూడా కళాకారులతోని, కళా బృందాలతో కూడా ఈ ర్యాలీ, మహా ర్యాలీ కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా కూడా ప్రజా సంఘాలు అయితేనేమి, అదేవిధంగా కార్మిక వర్గాలు అయితేనేమి, ఉద్యోగ సంఘాలు అయితేనే కూడా మద్దతు పూర్తిగా ఇస్తున్నాయి. అదేవిధంగా అపూర్వ స్పందన లభించిందని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూసినట్లయితే కూడా మనం ముందుకు రావడం పైన కూడా వాళ్ళంతా హర్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం అన్నిటికీ వెనుకుండే వాళ్ళం, మీరు చేయండి అనేది కార్యక్రమాలు చెప్పేవాళ్ళం. అయితే ఈసారి మనం ఏదైతే పిలిపించామో ఆ పిలుపు అందరూ కూడా అపూర్వ స్పందన లభించిందని కూడా చెప్పచ్చు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర న్యాయవాదుల మండలి నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లారి ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యునిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. 2012వ సంవత్సరంలో 9 మంది న్యాయవాదులు మృతి చెందారని, ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు మండలి తరఫున చెల్లించడం జరిగిందని తెలిపారు. అనారోగ్యానికి గురైన న్యాయవాదులకు 10,87,000 రూపాయలు చెల్లించామని తెలిపారు. అర్హులైన న్యాయవాదులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ కాలం 4 సంవత్సరాలున్న నేపథ్యంలో ఎక్స్గ్రేషియాను 3 లక్షల నుండి 5 లక్షలకు, 40,000 రూపాయల వైద్య ఖర్చులను 80,000కు పెంచేందుకు కృషి చేస్తానని నల్లారి ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. న్యాయవాద సంఘాలకు కంప్యూటర్కు 30,000 రూపాయలు, గ్రంథాలయాలకు 35,000 రూపాయలు, మొత్తం వెరసి 65,000 రూపాయలు ప్రతి న్యాయవాద సంఘానికి, ప్రతి ఊరిలో ఉన్న సంఘానికి రాష్ట్రం మొత్తం ఇప్పించడం జరిగింది. ఇంతేకాకుండా హ్యూమన్ రిసోర్సెస్ బిల్లులో కానీ, విదేశీ న్యాయవాదులు భారతదేశంలో ప్రాక్టీస్ చేయొచ్చు అనే బిల్లుల్లో కానీ పార్లమెంటులో ప్రవేశింపజేసినప్పుడు దాని మీదట ఇది అన్యాయమైన చట్టాలు, న్యాయవాద వృత్తికి కలంకం తెచ్చేవి ఇవే అని చెప్పి దాన్ని పూర్తిగా మేము ఆమోదించకుండా కేంద్రంతో మాట్లాడి అవన్నింటిని కూడా నిలిపివేశాం. ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ న్యాయవాదులు, సమైక్య ఆంధ్ర కావాలని ఆంధ్ర, రాయలసీమ న్యాయవాదులు విధులకు గైర్హాజరై ఆందోళన చేపడుతున్నారని తెలిపారు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి చరిత్ర, సాంప్రదాయాలను పరిశీలిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంచడమే శ్రేయస్కరమని ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాల ప్రాతిపదికన తెలంగాణలో వరంగల్, కోస్తా ఆంధ్రాలో విజయవాడ, రాయలసీమలో తిరుపతి ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ద్వారకనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమైక్యాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ వాదులు చేపట్టిన ఉద్యమానికి ధీటుగా సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కెడి సుబ్రహ్మణ్యం, జె జమాల్ వల్లి, సత్యేంద్ర ప్రసాద్, గోపాల్, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రేపు తిరుపతి జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరుగు ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ర్యాలీ ఉదయం 9 గంటలకు ఎస్వి యూనివర్సిటీ ఎస్వి స్కూల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యి తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగుతుంది. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. భూ తగాదాల వల్ల ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో 10 మంది గాయపడ్డారు. పెనుమూరు మండలం కె గొల్లపల్లిలో యువరాజు, రామచంద్రయ్యలకు భూ తగాదాలు ఉన్నాయి. రామచంద్రయ్య ఈ విషయమై జిల్లా కోర్టును ఆశ్రయించాడు.
అయితే యువరాజు అదే భూమిలో తనకు దారి కావాలని డిమాండ్ చేయడంతో రామచంద్రయ్య నిరాకరించాడు. దీంతో యువరాజు శనివారం రాత్రి సుమారు 30 మంది అనుచరులతో రామచంద్రయ్య బంధువులు, కుటుంబ సభ్యులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో రామచంద్రయ్యతో పాటు 8 మంది గాయపడ్డారు. అయితే యువరాజు తన పలుకుబడితో కేసు తారుమారు చేసే అవకాశం ఉందని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మిస్డ్ కాల్ ఫ్రమ్ ఆర్జీవీ అనే నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కేదార్ ఈశ్వర్ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బు కన్నా ప్రాణం విలువైందని నిరూపించే ఈ చిత్రం ఆధునిక యుగానికి అనుగుణంగా అందరికీ నచ్చే విధంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో నటించేందుకు ప్రతిభ గల నటీనటులు అవసరమని, ఆసక్తి గలవారు ఈ నెల 28న తిరుపతిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్సీలో చిత్ర దర్శకుడిని కలవాలని కోరారు. ఈ చిత్రంలో 5 మంది హీరోలు, 1 హీరోయిన్ ఉంటుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ చిత్ర నిర్మాత హరీష్, కో డైరెక్టర్ చందు, డాన్స్ మాస్టర్ బన్నీ, ఆటా 5 టైటిల్ విన్నర్ కారుణ్య తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడిషన్స్ రేపు లాస్ట్ డేట్ ఉంది. వచ్చే వాళ్ళు మాకు యాక్టింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ మాకు కావాలి. అందులో ప్రెస్ క్లబ్ అనేది మేము దానికి యూజ్ చేస్తాం. స్పెషల్ గెస్ట్ ఈరోజు స్పెషల్ గెస్ట్ చేనేత కార్మికులచే రూపుదిద్దుకున్న వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని బార్డ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేనేత, జౌళి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎక్స్పో 2013 చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను ఆదివారం తిరుపతి త్యాగరాజ మండపంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ సురేంద్ర కుమార్ రెడ్డి, బార్డ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, డాక్టర్ సుధారాణి హాజరై రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేయూతను అందివ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. నేత కార్మికులకు ప్రోత్సాహాన్ని అందివ్వడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నేత కార్మికులచే రూపుదిద్దుకున్న వస్త్రాల అమ్మకాలను సంకల్పించామని, తిరుపతిలో 27వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు వస్త్రాల ప్రదర్శన అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకే వస్త్రాలను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అమ్మకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు నాగేశ్వరరావు, జయరామయ్య, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులు వచ్చి ఇక్కడ వాళ్ళ తయారు చేసిన వస్తువులను ఇక్కడ ఈరోజు డిస్ప్లే చేయటం, అది కూడా వెంకటేశ్వర స్వామి పాద పద్మాలు తిరుపతిలో ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టదలుచుకున్నాం సార్, మీరు తప్పకుండా రావాలన్నప్పుడు ఇమీడియట్గా అంగీకారం తెలియజేయడం జరిగింది. మనందరికీ ఈరోజు మన దేశంలో తయారు చేసిన వాటికంటే కూడా వేరే దేశంలో తయారు చేసిన వస్త్రాలంటే చాలా మక్కువ. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పుష్యార్కమి తిథిని పురస్కరించుకొని ఆదివారం తిరుపతి తాతయ్య నగర్లోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఋత్వికులు హోమగుండంలో కొబ్బరి, కర్పూరం, నెయ్యి వేస్తూ అగ్నికి ఆహుతి చేసి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ ఆదివారం పుష్యమి తిథిని పురస్కరించుకొని పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయంలో చండీ హోమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పుష్యమి మాసం, ఆదివారం, పుష్యమి నక్షత్రం ఒకేసారి కలిసి రావడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిప్రదమైన రోజు కావడంతో భక్తులు తెల్ల జిల్లేడు చెట్టుకు పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. అలాగే తెల్ల జిల్లేడు పుష్పాలతో అమ్మవారిని ఆరాధిస్తే భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పేర్కొన్నారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పుష్యమి నక్షత్రము ఆదివారము కలిసినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ పుష్యార్కమి తిథి రోజున ప్రతి మాసము జరిగేటువంటి చండీ హోమము విశేషముగా ఈ మాసంలో జరుగుతుంది. పుష్యమాసంలో పౌర్ణమి, ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి రావడం చేత ఈ చండీ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. తెల్ల జిల్లేడు వృక్షానికి ఈరోజు పూజ చేయడము, తెల్ల జిల్లేడు వృక్ష ప్రదక్షిణం చేయడము, తెల్ల జిల్లేడు పుష్పాలతో అమ్మను, శ్రీ స్వామివారిని పూజించడం చేత విశేషమైన ఫలదాయం కలుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ పుష్యార్కమి రోజున అందరూ కూడా పాల్గొని పరదేవత ఆశీస్సులు పొందగలరు. తనకు అవార్డులు ముఖ్యం కాదని, ప్రజల ఆదరణ అభిమానాలే పద్మశ్రీ, పద్మవిభూషణ్లని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. హోటల్ వద్దకు వచ్చిన సుమన్కు అభిమానులు, వినియోగదారుల ఫోరం సభ్యులు
ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు తమకు భారతరత్న కావాలని కోరుకుంటున్నారని, అయితే పద్మశ్రీ, పద్మవిభూషణ్లు అవసరం లేదంటున్నారని, వాటి వల్ల మనిషికి ఒరిగేదేమీ లేదన్నారు. ప్రజల ఆదరణ, అభిమానం ఉంటే అవే నటులకైనా, గాయకులైనా, సంగీత విద్వాంసులకైనా, మరెవరికైనా పద్మశ్రీలు, పద్మవిభూషణ్లన్నారు. తానెప్పుడు వాటిని కోరుకోవడం లేదని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాత్ర వేసే భాగ్యం కలిగినప్పుడే అవి పొందినంత తృప్తి పొందానని తెలిపారు. స్వామివారి ఆశీర్వాదం కంటే మరేమీ అవసరం లేదన్నారు. మనిషికి జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకెళితే విజయాలు వాటంతట అవి వరిస్తాయని సుమన్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు బొర్మా శ్రీరాములు, నాగరాజు, రాజారెడ్డి, అముదాల తులసీదాస్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో పడిన కష్టాలకి నాకు దేవుడు ఏంటంటే ఆయన పాత్ర చేసి ఇంకా నీకు ఏ అవార్డు వద్దు, ఈ అవార్డు ఒకటి చాలని చెప్పి నాకు ఇచ్చేసారు. నాకు అంచేత దాని మీద నాకు మోజు లేదు. ప్రజలకి మంచి సినిమాలు చేయాలి, దేవుడి సినిమాలు నాకు చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా ముందు ముందు ఏంటంటే అట్లాంటి మంచి దేవుడి పాత్రలు చాలామందికి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్కి, ముందు తరానికి ఏంటంటే మన హిందూ సాంప్రదాయం, మన దేవుడి గురించి మర్చిపోకుండా ఉండడానికి సినిమాలు చేసే అవకాశం వచ్చినప్పుడు అలాంటి సినిమాల్లో నాకు దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ముందు ముందు అన్ని వేషాలు చేసి ప్రజల్లో ఒక ప్రత్యేకమైన ఒక స్థానం. కానీ ఈ సినిమా రిలీజ్ అయిపోయి దాదాపు 13-14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీరు ఏంటంటే ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఆ సినిమాలో ఉన్న శక్తి ఎంత అనేది ఈరోజు నేను తిరుపతిలో మీకు నేను చెప్తున్నాను. విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించడానికి చెస్ క్రీడ ఎంతో దోహదపడుతుందని చిత్తూరు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివకేశవులు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న చెస్ పోటీలు ఆదివారం కూడా జరిగాయి. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులు, ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవి సత్యనారాయణ బాబు సౌజన్యంలో నిర్వహిస్తున్న ఈ చెస్ పోటీల్లో సుమారు 190 మంది చెస్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను కనబరిచినట్లు చెస్ అసోసియేషన్ కార్యదర్శి శివకేశవులు తెలిపారు. ఈ పోటీలు విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలలో బేష్ విఘ్నేశ్వర్ రెడ్డి, జ్ఞానమోహన్ రెడ్డి, శ్రీనివాస సూరి, అశోక్ సుబాని, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఓపెన్ టోర్నమెంట్, చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్లో పిల్లలు 190 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. రాయలసీమ వైడ్ ఓపెన్ నుంచి తిరుపతి నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ 3 పార్టిసిపేట్ చేశారు. జ్ఞానమోహన్ రెడ్డి, బేష్ విఘ్నేశ్వర్ రెడ్డి, శ్రీనివాస సూరి, కడప నుంచి అనీస్ ఆశిష్ దర్బాని అనే క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల విద్యార్థులకు మేధాశక్తి అనేది డెవలప్ అవుతుంది. తిరుపతిలో టౌన్ బ్యాంక్ ఎన్నికల ఫీవర్ మొదలైంది. ప్రధాన 3 రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి వారుగా గెలుపు ధీమాతో బరిలోకి దిగుతుండడంతో పుణ్యక్షేత్రంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులు, మరోవైపు ఉప ఎన్నికల్లో జయబేరి మ్రోగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్యానెల్ ఎలాగైనా ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, ఇలా 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఎవరికి వారుగా గెలుపు ధీమాతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసుకున్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఓ అడుగు ముందుకేసి ప్రచారాన్ని ప్రారంభించింది. ఆదివారం స్థానిక తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక సభ్యులు, శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణ స్వామి, యువ నాయకులు మిథున్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం తాతానగర్ పరిసర ప్రాంతాలలోని దుకాణాలు, ఇళ్లల్లో కరపత్రాలను పంపిణీ చేసి టౌన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డిలు మాట్లాడుతూ టౌన్ బ్యాంక్లో అవినీతి రహిత పాలనను అందించాలనే సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ పడుతున్నారని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. దివంగత నేత పాలన తిరిగి కొనసాగాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని, టౌన్ బ్యాంక్ ఎన్నిక గెలుపును జగన్కు కానుకగా అందించాలని కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పిలుపునిచ్చారు. బ్యాంకు ఈ రోజున అధమ స్థాయికి దిగజారిపోయినందుకు కారణాలేంటో తెలుసుకొని దానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావటం కోసమని మా అభ్యర్థులంతా కూడా
గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున కృషి చేస్తారు కనుక ఓటర్లందరికీ వినమ్రంగా వినయపూర్వకంగా అర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఈ పాలక మండలి సభ్యులుగా పోటీ చేస్తున్నారు. జగనన్నకు తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గెలుపును కానుకగా పంపమని ఓటర్లందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. అనంతరం జిల్లా అధ్యక్షులు నారాయణ స్వామి, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఊపు మీద టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో బరిలోకి నిలుస్తుందని, ప్రజలు ఖాతాదారులు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులపై ఎంతో విశ్వాసంతో ఉన్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి పులిగోరు ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్ అభ్యర్థులు కొయ్యా చెంచల్ యాదవ్, ముద్రా నారాయణ, అమోస్ సురేష్ యాదవ్, దుద్దేల బాబు, ఇతర అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో రకాలుగా ఆదుకున్న టౌన్ బ్యాంకు ఈరోజు ఏ స్థితికి చేరిందో మీ అందరికీ తెలియని విషయం. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ మా ప్యానెల్లో ఉన్న డైరెక్టర్లు, అధ్యక్షులు పూర్తి పారదర్శకత పనిచేస్తారని చెప్పి, తిరుపతి ప్రజలు ఏవైతే ఊహిస్తున్నారో అంతకంటే మెరుగైన డివిడెంట్ ఇస్తారని చెప్పి, వాణిజ్య బ్యాంక్ ఏ విధంగా తీసిపోని రీతిగా తిరుపతి టౌన్ బ్యాంక్ ఉంటుందని చెప్పి, ఏ చిన్న చిన్న వాటికో ఉద్యోగాలు అమ్ముకోవటమో ఇంకోటో వచ్చినటువంటి కక్కుర్తులు పడకుండా పూర్తి పారదర్శకత అందిస్తారని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి పాఠశాల వార్షికోత్సవాలు ఎంతో దోహదపడతాయని సాహితీవేత్త సముద్రాల లక్ష్మయ్య పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ స్కూల్ 36వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక మహతి ఆడిటోరియంలో ఆ విద్యాసంస్థ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ వార్షిక వేడుకలకు సాహితీవేత్త సముద్రాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థులు కళల పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. తద్వారా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలు బయటపడతాయన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో విద్యనభ్యసించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ స్కూలే వెంకటేశ్వర చిల్డ్రన్ స్కూల్ కాబట్టి మీరందరూ వెంకటేశ్వరుడు బిడ్డలు, పిల్లలైనా బాలికలైనా బాలకులైనా వెంకటేశ్వరుని యొక్క సంతానం. వెంకటేశ్వరుల్లో కళామయుడు ఎన్ని కళలు ఉన్నాయో, ఎన్ని సర్వజ్ఞత ఉన్నదో, ఎంత విశేషం ఉన్నదో అవన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీకు ప్రసాదించి మిమ్మల్ని అన్ని రంగాల్లో ఆరి తేరినట్లుగా చేయగలవలసిందిగా నేను వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వేడుక సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సముద్రాల లక్ష్మయ్య చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయించారు. 64వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రామచంద్రాపురం మండలం పులిగుంట గ్రామం వయోవృద్ధుల సేవా సంస్థలోని వృద్ధులకు స్వీట్లు, బ్రెడ్లు, బట్టలు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకుడు చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తుతోంది. ఆదివారం రికార్డు స్థాయిలో సుమారు 57,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. వరుస సెలవులు రావడంతో వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు తిరుమల చేరుకుని దర్శనం కోసం బారులు తీరారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ సమకూర్చిన సౌకర్యాలు చాలకపోవడంతో పలువురు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ కారణంగా సేవా టిక్కెట్లు అందుబాటులో లేవు. ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 8, 100 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న గదులను సిఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించి పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,878 రూపాయలు. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 30,780 రూపాయలు.
వెండి 1 కిలో ధర 58,065 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 62 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుణ్యక్షేత్రాల్లో పోటెత్తిన భక్తజనం. తిరుమల కాణిపాకంలో దర్శనం కోసం బారులు. సౌకర్యాల కొరతతో భక్తుల ఇక్కట్లు. గుడిపల్లి మండలంలో ఏనుగుల స్పైర విహారం. లక్షల్లో పంట నష్టం. భయాందోళనలో రైతులు. అవార్డుల వల్ల ఒరిగేదేమీ లేదు. ప్రజల ఆదరణ అభిమానాలే పద్మశ్రీ పద్మ విభూషణ్లు. శ్రీవారి పాత్ర పోషించడం మహద్భాగ్యం. సినీ నటులు సుమన్. కలిసుంటేనే కలదు సుఖం. సమైక్య వాణిని వినిపించండి. సమైక్యాంధ్ర జర్నలిస్టుల జేఏసీ మహాప్రదర్శనను విజయవంతం చేయండి. జిల్లా జేఏసీ నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.